హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే గోరింటాకు ఆషాఢ మాసంలో స్పెషల్ అండి. గోరింటాకు దట్టు ఇవాళ నా బర్త్డే. నేను నిన్న పెట్టుకున్న గోరింటాకు ఇవాళ పోస్ట్ చేస్తున్నానండి. ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క అమ్మాయికి గోరింటాకు స్పెషల్. గోరింట పూచింది కొమ్మ లేకుండా అని ఆల్మోస్ట్ అందరు మహిళలు ఇలా అనుకుంటూ పాడుకుంటూ మురిసిపోతూ ఉంటారు. వాళ్ళ చేతులకి గోరింటాకు పెట్టుకొని మిగతా రోజుల్లో పాడినా పాడకపోయినా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఎస్పెషల్లీ ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులకి కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకొని మురిసిపోతూ ఉంటారు. మన వాతావరణ ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి. దీంతో వాతావరణం చాలా చల్లగా మారుతుంది. అంతేనా సూక్ష్మక్రిములు పెరిగిన అంటురాగులు అవి ఇవి వ్యాపిస్తాయని వర్షాలు ఎక్కువ పడడం వల్ల కొన్ని అలర్జీస్ అలా వస్తాయి. దానికోసమని గోరింటాకు పెట్టుకుంటే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గిస్తుంది అని ఒక సైంటిఫిక్ రీజన్. నాట్ ఓన్లీ అవర్ కస్టమ్స్ అండి. సో గోరింటాకు బాడీలో ఉన్న వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి అంటాం కదండి, సో అది పెంచే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల. నాకు ఇక్కడ యాక్చువల్లీ ఆకు దొరకలేదు. పౌడర్ నేను హెయిర్కి అప్లై చేస్తాను. అదే పౌడర్ మిక్స్ చేసుకొని ఇప్పుడు గోరింటాకులాగా పెట్టుకుంటూ ఉన్నానండి. తర్వాత ఇంకా నెక్స్ట్ బర్త్డే వ్లాగ్ వచ్చేస్తుంది. అంటే బర్త్డే కదండి ఇవాళ. సో టెంపుల్ విజిట్ చేసాము. ఆ వ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను, చూసేయండి. నైట్ అరౌండ్ 10:30, 11 అప్పుడు నేను గోరింటాకు పెట్టుకున్నాను. మార్నింగ్ బై 5 తీసేసాను. అప్పటికే బాగా ఎర్రగా, అంటే నాకు కొంచెం నల్లగా అయిపోయింది అనుకోండి, ఎర్రగా కాదు, కొంచెం వేడి ఎక్కువ ఉండడం వల్ల. బాగా పెట్టిన తర్వాత పౌడర్ అయినప్పటికీ ఇది చుమచుమా ఉండేదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా లేదా? ప్లీజ్ కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.